లక్షలకి ఓకే అన్నారు వాళ్ళు, 35 లక్షలకి 120 గజాలు ఇల్లు. హైదరాబాద్ లో మాసప్ ట్యాంక్ అంటే తెలిసిందే కదా ఎలాంటి సిటీ, అట్లాంటి చోట్ల ఆ రేంజ్ లో దొరికినాయి అప్పుడు. ఏది 2012 ఆ టైంలో, ఎందుకంటే 12లో నేను కొందాం అనుకుంది. అందులో అప్పుడు ఎందుకు కొనాలనుకున్నా అంటే ఈ పద్దాక ప్రతి ఏడాది ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటే దానికి ఎట్లాగా ఏంది అంతంత మనం సంపాదించేది అప్పుడే కదా ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం బిగినైంది. 60,000 జీతం అయ్యాక ఇన్కమ్ ట్యాక్స్. అవును, అందుకని వాళ్ళే సజెస్ట్ చేశారనమాట, హౌసింగ్ లోన్ కట్టుకుంటే నీకు ఆస్తి పడి ఉంటది, వడ్డీ రాయితీ వస్తుంది అని చెప్పారనమాట. అందుకని కొందాం అనుకున్నప్పుడు వాటికి ఇది రాదన్నారు పాతిళ్ళు కాబట్టి, అందుకని వదిలేసాను అనమాట. అప్పుడే పెద్దవాళ్ళు తీసుకుంది నేను. అంటే నేను అనేది అప్పట్లో ఆ రేంజ్ లోనే ఉన్నాయి. తర్వాత ఇప్పుడు భారీగా పెరిగినాయి. అక్కడ దమ్మేసుకుని ఇక్కడికి వచ్చి కొనుక్కోవాలన్న ఆలోచన రాకపోతే తెలంగాణ వాళ్ళు వచ్చి కొనరండి ఇక్కడ, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్ర వాళ్ళు అక్కడ దమ్ముకుని ఇక్కడికి వద్దామనే వాళ్ళు లేరు. దీనికి 2 కారణాలు. ఎందుకయ్యా అంటే నెంబర్ 1 వచ్చేటప్పటికి రేపు ఎట్టుంటదో అనే భయం ఉంది ప్రతి ఒక్కడికి. మళ్ళీ జగన్ వచ్చాక పక్కన పెట్టేస్తే ఏమైపోతుంది, ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఎప్పటికి డెవలప్ అవుతుంది, అయితే ఎంత అవుతుంది చెప్పలేము, ఎంత అవుతుంది ఇది లెక్క. ఎంత అవుతుంది ఇప్పుడు అక్కడ 10